बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। रब्बिश्रह ली सदरी वयस्सिर ली अमरी वहलुल उक़दतम मिन लिसानी यफ़क़हू क़ौली। रब्बी ज़िदनी इल्मा रब्बी ज़िदनी इल्मा। अस्सलामु अलैकुम व रहमतुल्लाहि व बरकातुहू। అర్-రహీఖుల్ మఖ్తూమ్ మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి జీవిత చరిత్ర. ప్రముఖ వ్యక్తులు, వివిధ తెగల్లో ఇస్లాం ధర్మ ప్రచారం. 3. అబూజర్ గఫారీ. ఈయన యస్రిబ్ దాపులోనే ఉండే ఓ ప్రదేశంలో నివసించే వ్యక్తి. సువైద్ బిన్ సామత్ మరియు అయాజ్ బిన్ మువాజ్ల ద్వారా దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి దైవ దౌత్యం గురించిన వార్త యస్రిబ్కు చేరగా అది కాస్త ఆయన చెవిన కూడా పడింది. ఆ వార్తే ఆయన ఇస్లాం స్వీకరించడానికి దోహదపడింది. ఆయన ఇస్లాం ధర్మాన్ని స్వీకరించిన వివరాలు సహీ బుఖారీలో ఇలా ఉన్నాయి. అబూజర్ రజియల్లా అన్హు ఇలా చెప్పారని హజరత్ ఇబ్నె అబ్బాస్ రజియల్లా అన్హు ఉల్లేఖిస్తున్నారు. నేను గిఫార్ తెగకు చెందినవాణ్ణి. మక్కాలో ఓ వ్యక్తి తనను తాను దైవ ప్రవక్తగా ప్రకటించుకున్నాడని నాకు తెలిసింది. నేను నా సోదరునితో నీవు మక్కాకు వెళ్ళి ఆయనతో మాట్లాడి వచ్చి విషయం ఏమిటో నాకు చెప్పమని చెప్పగా ఆయన వెళ్ళి ఆయన్ను కలిసి మాట్లాడాడు. తిరిగి వచ్చిన తరువాత ఏం వార్త తెచ్చావు అని అడిగాను. దైవసాక్షి, నేను ఇప్పటి వరకు ఇలాంటి వ్యక్తిని చూడలేదు. మేలు చేయమని ఆదేశిస్తున్నాడు, దుర్మార్గాల నుండి ప్రజల్ని వారిస్తున్నాడు అని చెప్పాడు. అతను తెచ్చిన వార్త నాకు సంతృప్తినివ్వలేదు. నేను స్వయంగా అక్కడికి వెళ్ళాలని నిర్ణయించుకున్నాను. సద్దిమూటను కట్టుకొని చేతికర్ర తీసుకొని బయలుదేరి మక్కా చేరుకున్నాను. నేను దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను గుర్తుపట్టేదెలా? ఇతరుల్ని అడిగి తెలుసుకోవడం కూడా నాకు ఇష్టం లేదు. కాబట్టి నేను జంజం నీరు తాగుతూ మస్జిదే హరాంలో పడి ఉన్నాను. చివరికి నన్ను హజరత్ అలీ చూసి ఈ వ్యక్తి కొత్తవానిలా అగుపడుతున్నాడే అని అన్నారు. నేను సమాధానంగా అవును అని అన్నాను. అయితే ఇంటికి వెడదాం పద అని ఆయన నన్ను ఆయన ఇంటికి తోడ్కొని వెళ్ళారు. వెడుతూ ఆయన నన్ను ఏదైనా విషయం అడగడం కానీ నేను ఆయనకు బదులు ఇవ్వడం కానీ ఏదీ జరగలేదు. తెల్లవారగానే ఎవరినైనా అడిగి తెలుసుకోవాలనే ఉద్దేశంతోనే మస్జిదే హరాంకు వెళ్ళాను. కానీ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గురించి తెలపడానికి ఏ ఒక్కడూ నాకు దొరకలేదు. చివరికి హజరత్ అలీ రజియల్లా అన్హుయే తిరిగి నా దగ్గరకు వచ్చారు. నీకు ఇంకా నీ గమ్యం ఏదో లభించనట్లుందే అని అన్నారు. అవును అని అన్నాను నేను. అయితే నా వెంట రా. అసలు నీ వ్యవహారం ఏమిటో బోధపడడం లేదు. నీవీ నగరానికి ఎందుకు వచ్చినట్లు అని అడిగాను. మీరు రహస్యంగా ఉంచుతానంటే చెబుతాను అన్నాను నేను. సరే అలాగే అని హామీ ఇచ్చారు ఆయన. ఇక్కడ ఒక ఆయన తాను ప్రవక్తనంటూ చెప్పుకుంటున్నాడట. నేను నా సోదరుని అతనితో మాట్లాడి రమ్మని పంపించాను. అతను తిరిగి వచ్చి చెప్పిన మాటలు నాకు తృప్తినివ్వలేదు. నేనే స్వయంగా వెళ్ళి ఆయన్ని కలుద్దామనే తలంపుతో ఇక్కడికి వచ్చాను. సోదరా, నీవు సరైన చోటికే వచ్చావు. చూడు, నేను ఆయన వద్దకే వెడుతున్నాను. నేను ఏ ఇంట జొరబడితే నీవు కూడా నా వెంట ఆ ఇంట్లో ప్రవేశించు. నేను అక్కడికి వెళ్ళినప్పుడు నీకు ఏదైనా ప్రమాదం కలిగించే వ్యక్తిని చూడగానే గోడవైపు తిరిగి నా చెప్పుల్ని సరిచేస్తూ నిలబడతాను. నీవు నా వెంటే ఉండు, దారిని నడుస్తూ ఉండు అంటూ హజరత్ అలీ నడకనారంభించారు. నేను ఆయన్ను అనుసరిస్తూ పోతున్నాను. చివరికి ఆయన ఓ గుమ్మంలో ప్రవేశించారు. నేను ఆయన వెంట దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి సన్నిధికి చేరుకున్నాను. నేను ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను ఉద్దేశించి మీరు నాకు ఇస్లాం ధర్మం ఏమిటో బోధిస్తారా అని అడిగాను. ఆయన నాకు ఇస్లాం ధర్మం గురించి విడమర్చి చెప్పారు. నేను వెంటనే ఆ ధర్మాన్ని స్వీకరించి ముస్లింనైపోయాను. ఆ తరువాత మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నన్ను ఉద్దేశించి అబూజర్, ఈ వ్యవహారాన్ని గోప్యంగానే ఉంచండి. మీ ప్రాంతానికి వెళ్ళిపోండి. మేము బయటకు వచ్చి బాహాటంగా ప్రచారం చేస్తున్నట్లు వార్త అందగానే
ఇక్కడికి వచ్చేయండి అని అన్నారు. ఏ దైవమైతే మీకు సత్యమిచ్చి పంపించాడో ఆ దైవం సాక్షి, నేను వారి మధ్యకు వెళ్ళి బహిరంగంగా ప్రకటిస్తాను అని చెప్పి మస్జిదే హరాంకు వచ్చాను. అక్కడ ఖురైష్ కూర్చొని ఉన్నారు. వారిని ఉద్దేశించి, ఓ ఖురైష్ ప్రజలారా, ఇది వినండి అంటూ, అష్హదు అల్లా ఇలాహ ఇల్లల్లాహు వ అష్హదు అన్న ముహమ్మదన్ అబ్దుహు వ రసూలుహు, అల్లాహ్ తప్ప వేరే పూజ్యుడు లేడని, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహ్ ప్రవక్త మరియు ఆయన దాసుడని నేను సాక్ష్యం ఇస్తున్నాను అని ప్రకటించాను. అక్కడ కూర్చొని ఉన్నవారు, చూస్తారేం, లేవండి, లేచి ఈ ధర్మభ్రష్టుని పనిపట్టండి అని అరిచారు. వారంతా లేచి నాపై పడ్డారు. ప్రాణం పోయేంత వరకు నన్ను బాధనారంభించారు. కానీ ఇబ్నే అబ్బాస్ రజియల్లా అన్హు గారు వచ్చి నన్ను రక్షిస్తూ వంగి నా ముఖాన్ని చూశారు. ఆ తర్వాత ఖురైష్ వైపు తిరిగి, మీరు నాశనంగాను, మీరు గిఫ్ఫార్ తెగకు చెందిన ఈ వ్యక్తిని చంపేస్తున్నారా? ఈ వ్యాపారార్థం ఈ గిఫ్ఫార్ తెగను ఉండే ప్రదేశం నుండే కదా మీరు వెళ్ళేది అని అన్నారు. అది విన్న వారందరూ నన్ను వదిలేసి పక్కకు తప్పుకున్నారు. మరుసటి రోజు ఉదయమే నేను తిరిగి అక్కడికి వెళ్ళాను. ఆ రోజు చెప్పినట్లే తిరిగి ఎలుగెత్తి చెప్పాను. తిరిగి వారు ఈ ధర్మభ్రష్టుని పనిపట్టండి అని నాపై విరుచుకుపడ్డారు. నిన్న జరిగినట్లే ఈరోజు కూడా జరిగింది. హజరత్ అబ్బాస్ రజియల్లా అన్హు గారు నన్ను రక్షించారు. నాపై వంగి నిన్న చెప్పినట్లుగానే చెప్పారు. 4. తుఫైల్ బిన్ ఉమర్ దౌసి. ఈ బుద్ధిమంతుడు కవి, ఆలోచనాపరుడు. దౌస్ తెగకు సర్దారు. ఈయన తెగకు యమన్ చుట్టుపక్కల ఓ ప్రదేశంలో ప్రాబల్యం ఉండేది. దైవ దౌత్యపు 11వ సంవత్సరంలో మక్కాకు వచ్చారు. ఇంకా మక్కాను చేరారో లేదో మక్కావాసులు ఆయన్ను ఘనంగా ఆహ్వానించారు. ఎంతో గౌరవ మర్యాదలు చూపారు. ఆ తరువాత ఆయనతో, తుఫైల్, మీరు మా నగరానికి వచ్చారు. మాకు సంబంధించిన ఈ వ్యక్తి ఉన్నాడు చూశారు, మమ్మల్ని ఎంతో ఇరుకున పడేశాడు. మమ్మల్ని ఒక తాటిపై నిలవకుండా చెల్లాచెదురు చేస్తున్నాడు. ఇతను మాట్లాడే మాట ఇంద్రజాలంలా పనిచేస్తుంది. తండ్రి కొడుకుల మధ్య, సోదరుడు సోదరుని నడుమ, భార్యాభర్తల నడుమ చిచ్చు పెట్టి వేరు చేస్తుంది. మేము చిక్కుకున్న బాధల్లో మీరు మీ జాతి చిక్కుకోకుండా ఉండాలని మేము కోరుకుంటున్నాము. కాబట్టి మీరు ఆ వ్యక్తితో మాట్లాడవద్దు, అతను చెప్పేది ఏదీ వినకూడదు అని అన్నారు. హజరత్ తుఫైల్ రజియల్లా అన్హు గారే స్వయంగా ఆ సంఘటన గురించి ఇలా వివరించారు. వీరు అలా బలవంత పెడుతూ ఉంటే నేను దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పింది ఏదీ వినేదే లేదు అని నిశ్చయించుకున్నాను. ఆయనతో మాట్లాడకూడదు అని నిర్ణయించుకున్నాను. ఆ సంకల్పంతోనే నేను మస్జిదే హరాంలోనికి ప్రవేశించినప్పుడు ఆయన పలుకులేవి నా చెవుల్లో పడకూడదు అనే ఉద్దేశంతో చెవుల్లో దూది పెట్టి దోపుకు వచ్చాను. అయితే అల్లాహ్ ఆయన మాటలను కొన్ని వినాలని రాసి పెట్టాడేమో. ఆయన నోట బహు చక్కని వాక్కులు విన్నాను. ఆ తరువాత నా మనస్సులో ఇలా తలపోశాను, నా తల్లి నా గురించి రోధించుగాక, అంటే నేను నాశనమైపోను అని అర్థం. నేను ఓ ఆలోచపరుడనైన కవిని కదా, చెడ్డది ఏదో నాకు తెలియకుండా ఉంటుందా? మరి నేను ఈ వ్యక్తి మాటలను ఎందుకు వినకూడదు? మంచి మాటలైతే స్వీకరిస్తాను, చెడ్డవి అయితే విసర్జిస్తాను అని అనుకొని ఆగిపోయాను. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇంటికి మరలి వెళ్ళిపోయేటప్పుడు నేను ఆయన్ని అనుసరించాను. ఆయన ఇంట ప్రవేశించగానే నేను లోనికి వెళ్ళిపోయాను. ఆ తరువాత నేను వచ్చిన కారణం, ప్రజలు నన్ను భయపెట్టిన వైనం, ఆ తర్వాత చెవుల్లో దూది కుక్కుకున్నది. అయినప్పటికీ కొన్ని మాటలు చెవులో పడిన తీరు వగైరాలు వివరంగా ఆయనకు చెప్పి అసలు విషయం ఏమిటో సెలవీయమని మనవి చేశాను. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నాకు ఇస్లాం ధర్మాన్ని బోధించారు. దివ్య ఖురాన్ను పఠించి వినిపించారు. దైవాన్ని సాక్షిగా పెట్టి చెబుతున్నాను, అంతకంటే మేలైనది, న్యాయవంతమైన వాక్కు నేను అది వరకు ఎప్పుడూ విని ఉండలేదు. కాబట్టి వెంటనే ఇస్లాం ధర్మాన్ని స్వీకరించి
సత్యాన్ని సాక్ష్యంగా నిలిచాను. ఆ తరువాత ప్రవక్త, నా జాతి నా మాట వింటుంది, వారి వద్దకు వెళ్ళి వారిని ఇస్లాం వైపునకు ఆహ్వానిస్తాను. కాబట్టి అల్లాహ్ నాకు ఏదో ఒక సూచనను ప్రసాదించమని అల్లాహ్ను ప్రార్థించండి అని విన్నవించుకోగా సల్లల్లాహు అలైహి వసల్లం నా గురించి ప్రార్థించడం జరిగింది. హజరత్ తుఫైల్కు అల్లాహ్ వసిగిన సూచన ఏమిటి అంటే, ఆయన తన జాతి వద్దకు వెళ్ళినప్పుడు అల్లాహ్ ఆయన ముఖంపై జ్యోతి లాంటి ఓ కాంతిని పులమడం. అది చూసిన ఆయన, ఓ అల్లాహ్, ఈ వెలుగును నా ముఖానికి కాకుండా మరెక్కడైనా ఉండేటట్లు చెయ్యి, ప్రజలు నా ముఖాన్ని చూసి దాన్ని చెరిపేయగలరు అని ప్రార్థించగా ఆ వెలుగు ఆయన లాఠీలోనికి వచ్చి చేరింది. ఆ తరువాత ఆయన తన తండ్రి మరియు భార్య వద్దకు వెళ్ళి ఇస్లాంను బోధించారు. వారిద్దరూ ఇస్లాం స్వీకరించడం జరిగింది. కానీ ఆయన జాతి మాత్రం ఇస్లాం ధర్మాన్ని స్వీకరించడంలో జాప్యం చేసింది. అయినా హజరత్ తుఫైల్ ప్రయత్నిస్తూనే ఉన్నారు. చివరికి ఎహ్జాబ్ పోరాటం తర్వాత ఆయన హిజ్రత్ చేసినప్పుడు ఆయన వెంట 70 లేదా 80 కుటుంబాలు ఉన్నాయి. హజరత్ తుఫైల్ రజియల్లాహు అన్హు ఇస్లాం కోసం గొప్పగా పాటుపడ్డారు. యమామా పోరాటంలో అమరగతిని పొందారు. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.